హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఏంటి ఈ లెటర్ అని అనుకుంటూనే ఆ లెటర్ మీద ఉన్న పేపర్ వెయిట్ని తీసి పక్కన పెట్టి తన చేతిలోనికి ఆ పేపర్ని తీసుకుంది హిరణ్య. ఆ లెటర్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో హిరణ్య అని తన పేరే ఉండటం చూసి అది తన కోసమే అయ్యి ఉంటుంది అని అర్థమై ఒకసారి ఆ రూమ్ అంతా చూసి అప్పుడు ఆ లెటర్ని ఓపెన్ చేసింది. అందులో అందంగా ముత్యాల్లా మెరుస్తూ ఉన్న అక్షరాలు, కౌటిల్య హ్యాండ్ రైటింగ్తో రాసిన లవ్ లెటర్ చూసిన హిరణ్య కళ్ళు చిన్నవి అయ్యాయి. స్టార్టింగ్లోనే ఐ లవ్ యూ అని మధ్యలో రాసి ఉంది. ఇది నాకేనా, లేదంటే వేరే ఎవరికైనానా అని అనుకొని మరొకసారి ఆ రూమ్ అంతా చూసి ఎవరికైనా ఇవ్వటానికి నాకు ఇచ్చారా, పైన నా పేరు రాశారా అని అనుకొని కూడా ఆ పేపర్ మీద తన పేరే ఉండటం చూసి నాకే అయ్యి ఉంటుంది, కానీ ఎవరు రాశారు ఇలా క్యాబిన్లో నా పేరు మీద లవ్ లెటరు ఎవరు రాసుంటారు అని అనుకుంటూనే కింద మ్యాటర్ చదవటం స్టార్ట్ చేసింది. హాయ్ హిరణ్య, ఏంటి ఐ లవ్ యూ అని ఉంటే ఎవరికి అని ఆలోచిస్తున్నావా? నీకోసమే నేను ఈ డెకరేషన్ అంతా చేశాను. నార్మల్గా నేను నీ ఎదురుగా నిలబడి నీకు రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఐ లవ్ యూ చెప్పాలి అనుకున్నాను, కానీ ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అని ఎందుకో మనసులో అనిపించిన వెంటనే ఇదిగో ఇలా ప్లాన్ చేసేసాను. నువ్వు ఈ లెటర్ చదువుతున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి అనేది నేను నా కళ్ళతో నీ ఎదురుగా నిలబడి చూడాలి అని నా ఆశ, కోరిక. కానీ ఏంటో నా కోరిక తీరటం లేదు. ఎలాగైనా సరే చూస్తాను అనుకో, అది వేరే విషయం. మనిద్దరి పరిచయం చాలా తక్కువ కాలమే. వర్క్ గురించి తప్ప మరే విషయం గురించి మాట్లాడని నీ మీద నాకు ప్రేమ ఏంటి అని అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు పొరపాటు పడ్డట్టే. మనిద్దరి పరిచయం సంవత్సరం నుంచి ఉన్నది కాదు, 4 సంవత్సరాల క్రితమే మొదలయ్యింది. ఏంటి 4 సంవత్సరాల క్రితమే మన పరిచయం ఉందా? నేను కౌటిల్యని ఎప్పుడు చూడలేదే, అతనితో నాకు ఎక్కడ పరిచయం కూడా లేదే అని మనసులో అనుకుంది హిరణ్య. ఏంటి 4 సంవత్సరాల క్రితం మన పరిచయం, మనిద్దరికీ పరిచయం ఉంటే నేను నిన్ను చూసినప్పుడు, నువ్వు నన్ను చూసినప్పుడు కూడా ఇంతకుముందు కలుసుకున్నట్లు, మాట్లాడుకున్నట్లుగా అనిపించలేదు అనుకుంటున్నావా? లేకపోతే ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నేనెవరో నీకు తెలియటం లేదా? ఎవరు ఈ కౌటిల్య? ఇంతకుముందు నేను ఎప్పుడు చూశాను ఇతన్ని? అంత ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం నుంచే మా ఇద్దరికి పరిచయం అని రాశాడు అని ఆలోచనలో పడిపోయింది హిరణ్య. నువ్వు ఆలోచించింది చాలు హిరణ్య, నేనే చెప్తాను అంటూ 4 సంవత్సరాల క్రితం పబ్బులో వాళ్ళిద్దరూ ఎలా కలుసుకుంది, హిరణ్య ఏ విధంగా కౌటిల్యతో మాట్లాడింది అన్నీ కూడా ఆ లెటర్లో కౌటిల్య క్లియర్గా రాయటంతో అవన్నీ చదివిన హిరణ్య, అంటే ఆ రోజు నేను మాట్లాడింది ఈ కౌటిల్యతోనా? అంటే ఆ రోజు నుంచి ఈ కౌటిల్య నన్ను ప్రేమిస్తున్నాడా అని మనసులో ఒక రకమైన ఆశ్చర్యం తనకే తెలియని విధంగా తన మనసుని కదిలించింది. ఆ రోజు ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఉండటంతో కౌటిల్య ఫేస్ని కూడా నేను చూడలేదు. నా ఫేస్కి కూడా మాస్క్ ఉంది కదా, మరి ఆ రోజు నేనే అని ఇతనికి ఎలా తెలుసు అని మనసులో అనుకుంది. నీ గురించి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? ప్రెజెంట్ నువ్వు నా పక్కన ఉంటే నా మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అంతకు మించి నా హార్ట్ బీట్ నా పక్కన నువ్వే ఉన్నావు అని తెలియజేస్తుంది. ఇంతకు మించి నువ్వే ఆ రోజు నాకు తెలిసిన, నేను మాట్లాడిన అమ్మాయి అని కనుక్కోవటానికి సరిపోతాయి కదా. ఇంతకు మించి ఇంకేమైనా కావాలా? అంటే ఈ కౌటిల్య ఆ రోజు నుంచి నన్ను వెతుకుతూ ఉన్నాడన్నమాట. ఇక్కడ నేను ఆఫీస్లో కనిపించేసరికి నాతో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు వర్క్ అని తన క్యాబిన్కి నన్ను పిలుస్తుంటే నిజాన్ని వర్క్ గురించి అనుకున్నాను. నిజానికి వర్క్ పరంగా కాదు, నన్ను చూడటానికి పిలుస్తున్నాడన్నమాట అని కౌటిల్య బెంగళూరు క్యాంపస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం
తనని చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎలా మాట్లాడాడు, ఆ తర్వాత తనని చూడటానికి ఎక్కువసార్లు బెంగుళూరు రావటం ఆమె గమనించింది. అంతకుముందు కౌటిల్య బెంగుళూరు ఎక్కువగా వచ్చేవాడు కాదు అని తను విన్నది. కానీ ఇప్పుడు వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వస్తున్నాడేమో అని అనుకుంది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ లెటర్ చదివిన తర్వాత తనకు మ్యాటర్ క్లియర్గా అర్థమైపోయింది. కౌటిల్య మనసులో ఏముంది అనేది. ఈ విషయాన్ని నేను నీకు ఎదురుగా నిలబడి చెప్పొచ్చు, కానీ అప్పుడు నువ్వు నేను ఈ కంపెనీ సీఈఓ కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటా. కానీ నేను ఈ కంపెనీ సీఈఓగా నీకు లవ్ ప్రపోజ్ చేయటం లేదు. నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఫ్యూచర్లో నువ్వు ఒప్పుకుంటే నీకు భర్తగా అవ్వాలి అని, నీ భర్త పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నాను. అందుకే ఇలా లెటర్ రాస్తున్నాను. నాకు లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా ఏమీ తెలియటం లేదు. అందుకే నాకు తెలిసిన విధంగా నీ మీద ఉన్న ఫీలింగ్స్, మన ఇద్దరి పరిచయం గురించి ఇలా రాస్తున్నాను. ఐ లవ్ యు. నా కలల మదిలో మెదులుతూ ఉన్న యువరానివి నువ్వే. ఎప్పటికీ నువ్వు అక్కడే ఉండాలి. నీ ప్లేస్ అలానే నువ్వు ఉంచుతావు అని నేను కోరుకుంటున్నాను అని లెటర్ ఎండింగ్ చేసి లాస్ట్లో నీ మదిలో ప్లేస్ కోరుకుంటున్న కౌటిల్య అని రాశాడు. ఆ లెటర్ అంతా చదివిన హిరణ్య చాలా నార్మల్గా ఆ పేపర్ని ఎక్కడైతే తీసిందో అక్కడే పెట్టేసి బయటకు వెళ్ళిపోయింది. తన ఫేస్లో ఎటువంటి రియాక్షన్ లేదు. అది అంతా చూసేసిన కౌటిల్య, ఏంటి ఈ హిరణ్య తనకు నేను రాసిన లవ్ లెటర్ చదివింది, నార్మల్గా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు తన రియాక్షన్ ఏంటి? ఎస్ ఆర్ నో అంటే నేను తన ఎదురుగా వెళ్ళిన తర్వాతే తన రియాక్షన్ ఏంటి అనేది నాకు చెబుతుందా అని అనుకుంటూ తన వర్క్కు టైం అవ్వటంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు హిరణ్య గురించి ఆలోచిస్తూ. అలేఖ్యకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను, ఏదైనా పెళ్లి సంబంధం చూడండి నాన్న అని అనూష తన తండ్రికి ఫోన్ చేసి అడిగింది. అలేఖ్య పెళ్లి గురించి నువ్వెందుకు అంత తొందరపడుతున్నావు? తనకు అప్పుడే ఏం వయసు అయిపోయింది, నిదానంగా చేద్దాంలే. అయినా అలేఖ్య పెళ్లి గురించి నువ్వేమీ ఆలోచించొద్దు, అంతా విక్రమార్క చూసుకుంటాడు అని తాతగారు చెప్పారు. కానీ నాన్న, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు అని ఇలా పెళ్లి చేయకుండా ఉంచటం? వాళ్ళ నాన్న పొజిషన్ మీకు తెలుసు కదా, కనీసం లేచి నిలబడటానికి కూడా లేదు, ఇలా అయిపోయింది. నాకెందుకో భయంగా ఉంది అని అన్నది అనూష. నువ్వేమీ భయపడద్దు, అన్నీ విక్రమార్క చూసుకుంటాడు అని తాతగారు అనూషకి ధైర్యం చెప్పటంతో సరే నాన్న అని ఫోన్ పెట్టేసింది. ఫస్ట్ తారీఖు వచ్చేసింది అని చారి ఎప్పటిలా తన చేతిలో చెక్ బుక్ తీసుకొని వచ్చి, సార్ ఈ చెక్ మీద మీ సైన్ అని ఎప్పటిలా అడిగేశాడు. విక్రమార్క కనీసం చెక్ మీద అమౌంట్ ఎంత ఉంది అనేది కూడా చూడకుండా చారీ ఇచ్చిన ఆ చెక్ బుక్ తీసుకొని సైన్ చేసి మరలా ఆ బుక్ని చారీ చేతుల్లో పెట్టి తన వర్క్లో మునిగిపోయాడు. అసలు ఆ చెక్ బుక్లో ఎంత అమౌంట్ ఉంది, ఎవరెవరికి ఇవ్వాలి అనుకొని చారీ సైన్ అడిగాడు కూడా పట్టించుకోలేదు. ఎప్పటిలా ఆ చెక్ని ఎక్కడెక్కడ ఎవరెవరికి పంపించాలో చారీకి బాగా తెలుసు. అలా చారీ 2 అడుగులు ముందుకు వేసి కూడా వెనక్కి తిరిగి, సార్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు ఏమీ అనుకోరు కదా అని అడిగాడు. అప్పటి వరకు వర్క్లో లీనమై ఉన్న విక్రమార్క తల ఎత్తి ఏంటి అన్నట్లుగా చారీ వైపు చూశాడు. అమ్మో, ఈయనేంటి నేను అడిగిన వెంటనే ఇలా తల ఎత్తి నేను అడగాలి అనుకున్నది ఏంటి అని అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటూనే, మీరు ఇలా ఎంతోమందికి సేవ చేస్తున్నారు, మీ వల్ల ఎంతోమంది బ్రతుకుతున్నారు, చదువుకుంటున్నారు, ఇంకా ఎంతోమంది ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు, కానీ మీరు ఎందుకు ఇలా నేను చేస్తున్నాను అని ఎవరికీ చెప్పరు. ఒకవేళ మీ గురించి ఎవరైనా బయట చెప్పాలి అనుకున్నా కూడా మీరు ఎందుకని బయట చెప్పనివ్వరు? ఈ 6 నెలల నుంచి మాత్రమే మీ గురించి న్యూస్ బయటకు వస్తుంది, అయినా కూడా మీరు ఆ న్యూస్ బయటకు రానివ్వకుండా ఆపకుండా సైలెంట్గా ఉన్నారు. ఇంతకు ముందు అయితే సైలెంట్గా ఉండేవాళ్ళు కాదు, అప్పటికీ ఇప్పటికీ మీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఏంటి ఎదురుగా మీరు ఇలా సైలెంట్గా ఎందుకు ఉన్నారు, అది నేను ఇలా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంటే అని అడిగాడు. ఇప్పుడు తెలుసుకొని నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు విక్రమార్క. నేనేం చేస్తాను సార్, ఏమీ చేయలేను, జస్ట్ తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అంతే సార్ అని అన్నాడు చారి.
నేను విషయం ఏంటో చెప్పిన తర్వాత ఆ బ్లాగ్ రిలీజ్ చేస్తున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి నువ్వు ఆ బ్లాగ్ని రిలీజ్ చేయొద్దు అని ఆపేస్తావా? అంటే వాళ్ళని నా గురించి బ్లాగ్ రిలీజ్ చేయకుండా ఆపే సత్తా నీకు ఉందా అని వెటకారంగా అడిగాడు. లేదు లేదు అని నోటితో చెప్తున్నవాడు కూడా విక్రమార్క చూపుని చూసి భయపడి అవును అన్నట్లుగా తల నిలువుగా ఊపాడు. విక్రమార్క చారీ రియాక్షన్స్కి నవ్వుకుంటూ తెలిసే టైం వచ్చినప్పుడు ఆ విషయం కూడా నీకే తెలుస్తుంది అని చెప్పి ఫస్ట్ ఈ చెక్స్ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇవ్వాలో ఆ పని మీద ఉండు. అంతకు మించి వేరే వర్క్స్ గురించి నువ్వు తెలుసుకోవలసిన ఇంట్రెస్ట్ చూపించొద్దు. చూపిస్తే ఇకపైన నీకు ఇంట్రెస్టే లేకుండా పోతుంది దేని మీద అని సీరియస్గా చెప్పి వర్క్లో మునిగిపోయాడు విక్రమార్క. ఏంటో మా సారు చేసేదేమో అన్ని మంచి పనులు. ఈయన జీవితంలో ఒక్క డార్క్ స్పాట్ కూడా లేదు. కడిగిన తెల్లని ఆనిముత్యం లాంటివాడు. బయటకు ఎందుకు చూపించటం లేదు? ఇలాంటి డైమండ్ గురించి అందరికీ తెలిస్తే ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది కదా. కానీ ఎందుకని ఈ సార్ అలా తెలియనివ్వటం లేదు అని అనుకుంటూనే తన పనిలో పడిపోయాడు చారి. కౌటిల్య ఆఫీస్లో లేకపోవటంతో సిరికి చాలా డల్గా అనిపించింది. అతడు నెలలో కనీసం ఒక్కసారి అయినా బెంగళూరు వెళ్తున్నప్పుడు కూడా ఆమె ఇలానే ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏం చేస్తున్నాడో అని అనుకుంటూనే కౌటిల్య గురించి ఆలోచిస్తూ ఉంది. కనీసం తనకి వర్క్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. అంతకు మించి వర్క్ చేయాలి అన్న ఆలోచన కూడా ఆమె మైండ్లో లేదు. హరీష్ సిరి దగ్గరకు వచ్చి, సిరి, ఇంట్లో అమ్మ వాళ్ళు మన ఇద్దరి పెళ్లి గురించి అడుగుతున్నారు. నువ్వు అమ్మకి ఫోన్ చేసి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేయవా ప్లీజ్ అని అడిగాడు. ఆల్రెడీ మా అమ్మకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని నేను చెప్పాను, కానీ ఒప్పుకోకుండా నీతో పెళ్ళికి ఓకే చేసింది. ఇది మనిద్దరం ఇష్టపడి చేసుకున్నట్లేదు. పెద్దవాళ్ళందరూ బలవంతంగా మనిద్దరిని ఒక జంట చెయ్యాలి అని చూస్తున్నట్లుగా ఉంది. సర్లే, ఏదో ఒక ఐడియా చేద్దాం, ఇంకా మాటలే కదా సాగుతున్నాయి అని అన్నది సిరి. సరే, ఏదో ఒకటి తొందరగా ఆలోచించాలి, లేకపోతే 2 రోజుల్లోనే మనిద్దరికి ముడిపెట్టే విధంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు హరీష్. అబ్బా, ఈ కౌటిల్య లవ్ మ్యాటర్ నా మనసులో ఒక రకమైన బాధ అనుకుంటే, ఇంటిలో ఈ పెళ్ళి అని నన్ను బాగా ఏడిపిస్తున్నాడు రా బాబోయ్. ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావటం లేదు. అటు ఇటు 2 వైపులా అని అనుకుంటూ తెగ ఫీల్ అయిపోయింది. ఒకవైపు తన మనసులో ఉన్న కౌటిల్య, మరోవైపు ఇంటిలో పెళ్ళి ఆపాలి. హిరణ్య సూర్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది. కౌటిల్య తనకి లవ్ ప్రపోజ్ చేశాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు సూర్యకి మాటలు స్పష్టంగా వస్తున్నాయి. మాటలు స్టార్ట్ అవ్వక ముందు వరకు చాలా కష్టపడ్డాడు. తన నాలుక కూడా మాటలు మాట్లాడటానికి కరెక్ట్గా తిరిగేది కూడా కాదు. కానీ వన్స్ మాటలు స్టార్ట్ అయిన తర్వాత సూర్య చిన్న చిన్నగా తను మాట్లాడటం ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. అది చూస్తున్న హిరణ్యకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సూర్య కూడా తను మాట్లాడగలుగుతున్నాను అన్న కాన్ఫిడెంట్తో అమ్మ మాట వచ్చి అని తనకు వచ్చిన విధంగా తనకు మాటలు వస్తున్నాయి అని తన ఆనందాన్ని తన తల్లితో పంచుకున్నాడు. గుడ్ సూర్య, ఇలానే నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ఇలా మాట్లాడుతూ ఉంటే నీకు త్వరలోనే మాటలు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత అందరితో నువ్వు స్కూల్కి వెళ్ళవచ్చు అని సూర్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది హిరణ్య. అలా రోజులు గడుస్తున్నాయి. కౌటిల్య తను వెళ్ళిన పనిని ముగించుకొని తిరిగి ఇండియా రావడానికి సిద్ధమైపోయాడు. ఇండియా వచ్చిన తర్వాత హిరణ్య దగ్గరకు వచ్చి తను ఇచ్చిన లవ్ లెటర్కి రిప్లై ఆమె ఏమిస్తుందా, ఆమె మనసులో తన మీద ఉన్న ఫీలింగ్ ఏంటా అని ఆమెనే అడగాలి అని మనసులో తెగ ఆరాటపడిపోయాడు కౌటిల్య. ఖచ్చితంగా తనకు ఎస్ చెప్తుంది అని మాత్రం ఫిక్స్ అయిపోయాడు. టెండర్ కొటేషన్ వేయడానికి దానికి సంబంధించిన మనీ ప్రాసెస్ లెక్కలు అవన్నీ కూడా హిరణ్య పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉంది. అలా 1కి 4-5 సార్లు చెక్ చేసి పర్ఫెక్ట్గా ఇలా చేస్తే ఖచ్చితంగా టెండర్ ఈ కంపెనీకి వస్తుంది అని అనుకుంటూ తను ఆ టెండర్ కొటేషన్ వేయటానికి వెళ్లకుండా మేనేజర్ చేతికి ఆ టెండర్ కొటేషన్ ఇచ్చి పంపించింది. కరెక్ట్గా అదే టైంలో విక్రమార్క కంపెనీ తరపు నుండి కూడా బెంగళూరులో ఉన్న కంపెనీ మేనేజర్ టెండర్ వేయటానికి వెళ్తున్నాడు.
కానీ అలా కారులో వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో ఏంటో అతడు వెళ్తున్న కారుకి సడన్గా యాక్సిడెంట్ జరిగింది. ఆ విషయం తెలుసుకున్న విక్రమార్క ఇదంతా కూడా కావాలి అని కౌటిల్య చేస్తున్నాడు అని కోపంగా బెంగుళూరు బయలుదేరి వచ్చేశాడు. కరెక్ట్‌గా అప్పుడే బెంగుళూరులో ల్యాండ్ అయ్యి చాలా ఆనందంగా హిరణ్య దగ్గరకు బయలుదేరి వచ్చేశాడు కౌటిల్య. తను తన క్యాబిన్‌కి వెళ్ళిన మరుక్షణమే తన కంపెనీకి మరొక టెండర్ వచ్చింది అని తెలిసి ఆనందపడ్డాడు. దానికి కారణం కూడా హిరణ్య అని తెలిసి తన ఆనందం పదింతలు అయ్యింది. అదే విషయాన్ని హిరణ్యకు చెప్పాలి అని హిరణ్యని తన క్యాబిన్‌కి రమ్మని పిలిచాడు. అంతకు మించి తన మనసులో ఉన్న లవ్ గురించి ఆమె ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తుందో తెలుసుకోవాలి అని కూడా ఆరాటపడిపోతున్నాడు. చాలా నార్మల్‌గా వర్క్ గురించి మాట్లాడటానికి మాత్రమే హిరణ్యని కౌటిల్య తన క్యాబిన్‌కి పిలిచాడు అని అనుకొని క్యాబిన్ లోపలికి అడుగుపెట్టింది. కానీ అక్కడ ఉన్న వ్యక్తిని చూసి హిరణ్య ఆశ్చర్యం అంతకు మించి షాక్ కొట్టిన దానిలా స్టాచ్యూలా అలా నిలబడిపోయింది. అడుగు ముందుకు వెయ్యలేకపోయింది. ఆమెలో తనకే తెలియని ఒక రకమైన భయం మొదలైపోయింది. ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ కౌటిల్య షర్ట్ కాలర్ పట్టుకున్న విక్రమార్కని చూస్తూనే విక్రమార్క అని ఆమె పెదవులు పలికాయి. ఇదండి ఇవాల్టి స్టోరీ. హిరణ్య, విక్రమార్క ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. చూద్దాం ఏం జరుగుతుందో.